చేర్చడానికి ఆయన మార్గాన్ని ఏర్పాటు చేస్తే మనము ఈ లోకాన్ని విడిచి ఆయన మహిమ కలిగిన రాజ్యంలోనికి ప్రవేశించడానికి మనము ఈ లోక విషయంలో చచ్చిన వారంగా దేవుని విషయంలో జీవిస్తూ ఉన్నవారిగా మనం ఈ భూమి మీద అడుగులు వేయటమే క్రైస్తవ జీవిత ప్రయాణం. ఒక మాటలో చెప్పాలండి, అది ఒక మార్గమే కానీ అది ఒక మతము కాదు. మనం ఎప్పుడైతే మన జీవితాల్లో ఈ మార్గమును మనము అనుసరించడానికి మన జీవితాల్లో నిలవబడతామో, ఆ మార్గంలో మనల్ని నడిపించడానికి, రక్షించబడినటువంటి మనకి పరిచర్య చేయడానికి దేవుడు పరిచారక దూతలని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఇది దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో మనం గుర్తించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం. ఇంకా చెప్పాలంటే దానిని మనము ఏం చేయాలి? వినియోగించుకోవాలి. ఏం చేయాలి? మినిస్టర్ గారు ఉండేవాడు నాకు చిన్నప్పుడు. ఆయనకి భద్రత ఇవ్వడానికి ఏం చేస్తారు? ఒక సెక్యూరిటీ ఇస్తారు. ఎమ్మెల్యేకి అయితే ఒక ఆయన ఉంటాడు గన్మెన్, మినిస్టర్కి అయితే 24 గంటలు ఒక సెక్యూరిటీ, ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఆయన అనేవాళ్ళు, పర్లేదయ్యా నాకేం అవసరం లేదు, రాత్రి వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి శుభ్రంగా ఉండండి, నా ఇంటి దగ్గర ఏమి మీరు నాకు కాపలా గాయాల్సిన అవసరం లేదు, నన్ను ఎవరు ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆయన ఒక అజాత శత్రువు, నన్ను ఎవరు ఏం చేయలేరు. ఒకవేళ నన్ను ఎవరిని ఏదైనా చేయాలన్నా దేవుడే నన్ను, ఒక ఆత్మ బలమైనకి. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో రక్షించబడినటువంటి మనకు కూడా భద్రతని దేవుడు ఏర్పాటు చేశాడు. మనం వద్దన్నా కావాలనుకున్నా ఏం చేయాలి? మనం ఈ లోకంలో ఉన్నంత కాలము మనకి శత్రువు నుంచి భద్రత కావాలి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాల్లో అపోస్తలుడైన పౌలు ఆ విషయాన్ని తెలియచేస్తూ, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పెనా? మీరందరూ రక్షణయను స్వాస్థ్యాన్ని పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనము పొందబోయేటువంటి ఆ రక్షణని మనము స్వతంత్రించుకొనడానికి, దేవుడు మన కొరకు పరిచర్య చేయడానికి దేవుడు పరిచారక దూతల్ని, గార్డెన్ ఏంజల్స్ ని దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. మన దినదినము మన యొక్క దైనందిన ప్రయాణంలో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మన జీవిత గమనాల్లో మనకి తెలిసి తెలియక ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితుల గుండగా మనం వెళ్తాం. కొన్నిటిని మనం గుర్తించగలుగుతాం, కొన్నిటిని మనము గుర్తించలేము. కానీ మనం గుర్తించినా గుర్తించకపోయినా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిశ్చయంగా మనకు పరిచర్య చేయడానికి దేవుడు తన దూతలను మనకి నియమించి ఉంచాడు. మనము ఆ దూతల పరిచర్యని మన జీవితంలో మనం అనుభవించి ఆయనకు మహిమకరంగా మన ముందుకడుగులు వేయాలి. ఆ దూతలు కొన్నిసార్లు మనకి సమాచారాన్ని తీసుకుని వచ్చేవాళ్ళుగా ఉండొచ్చు, కొన్నిసార్లు మన పక్షముగా యుద్ధము
చేసేవాళ్ళుగా ఉండొచ్చు. కొన్నిసార్లు మనల్ని సంరక్షించి ప్రతికూల పరిస్థితుల నుంచి భయంకరమైనటువంటి ప్రదేశంలో ఉన్నాడు లోతు. దూతల రాత్రి వచ్చి ఆయనని ఆ ప్రదేశం నుంచి బయటికి తీసుకుని వచ్చారు. మనకు తెలుసు ఆ రోజు వాళ్ళని చంపేయడానికి ప్రయత్నం చేశారు ఆ సొదొమ గొమొర ప్రాంతంలో వాళ్ళు. ఎరా ఎక్కడి నుంచో వచ్చి నువ్వు మాకు తీర్పు తీర్చాలనుకున్నావా? అలాంటి పరిస్థితుల్లో మీరు ఇంటికి వెళ్ళి నాకు చదువుకునే ఆదికాండం 19వ అధ్యాయం దేవుడు అద్భుతంగా దేవుని దూతల పరిచయం ఇచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో రక్షించబడినటువంటి నీ యొక్క జీవితంలో నీవు ఏ విధమైన ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో నిలిచిపోకుండా దేవుడు ఆయనకు మహిమకరంగా ప్రతికూల పరిస్థితులన్నిటి నుంచి విడిపించడానికి దేవుడు నీ పక్షంగా తన దూతను పంపి తన కార్యాన్ని సఫలపరుస్తాడు. కొన్నిసార్లు అది మనుషుల ద్వారా కలగొచ్చు. మనుషులు స్పందించకపోతే దేవుడే తన ఆత్మ సహాయంతో తన దూతల పరిచర్యని ఇవ్వచ్చు. హల్లెలూయా. యేసయ్య యెరూషలేములోనికి వెళితే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో అనేక మంది హోసన్నా జయమని యేసయ్యని స్తుతిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు వాళ్ళ నోరు మూయటానికి చూస్తే యేసయ్య అన్నాడు, వీళ్ళ నోళ్ళు మూస్తే రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు నీ పక్షంగా పనిచేయడానికి కొన్నిసార్లు మనుషులను స్పందించవచ్చు. మనుషులు దానికి ప్రతిస్పందనగా వాళ్ళు పని చేస్తే ఓకే, పని చేయకపోతే దేవుడు ఏం చేస్తాడు? నిజంగానే దేవుని దూతల్ని పంపించుకుంటాడు. మనకు తెలుసు పేతురు గారు ఏం చేశాడు? దేవుని పక్షంగా సువార్తను ప్రకటించడానికి నిలబడ్డాడు. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో ఏం చేశారు? ఆయన్ని తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసి ఒక 4 పటాలముల సైన్యాన్ని ఆయన కాపలాగా పెట్టారు. 12వ అధ్యాయం 5 నుంచి 7 వచనాల్లో మనం చూస్తే అలాంటి పరిస్థితుల్లో సంఘం ఏం చేసింది? 11-12 వచనాల్లో మనం చూసినప్పుడు సంఘము ఆ పరిస్థితుల్లో అత్యాశక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుడు ఏం చేశాడు? సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరు లేదు, ఎందుకంటే వెళ్ళి అంత ధైర్యం వెళ్ళే వాళ్ళకి లేదు. ఇప్పుడు ఎవరైనా జైలు అయితే తీసుకెళ్ళి బెయిల్ ఇవ్వడానికైనా పరిగెత్తే వాళ్ళు ఉన్నారు పాస్టర్ గారి కోసం. కానీ ఆ రోజుల్లో ఆ పరిస్థితి కూడా లేదు. ఎవరైనా వెళ్తే వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తారు. కాబట్టి ఇంకా వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళందరూ ఒక చాట కూర్చుని ఏకీభవించి ఎడతెగక దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు ఇంకా ఆ ప్రార్థన ముగించాల. అంటే మేడగదిలో కనుక ఆ 10 రోజులు దివారాత్రులు ఎలా ప్రార్థన చేస్తారు, ఎన్ని రోజులు చేశారనేది ఇక్కడ లేదు. కానీ ఇంకా వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. 12వ వచనంలోనికి వెళ్ళేసరికి పేతురు ఏమయ్యాడు? ప్రార్థన చేస్తున్న వాటి గదిని తలుపుని కొట్టాడు. 7వ వచనంలో నుంచి మనం చదివితే అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడిన. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమని. అతడు అలాగూ చేసెను.
దూత నీ వస్త్రాలను పైన వేసుకుని నా వెంబడి రా. దేవుని సన్నిధానం చెంత దేవుని దూత చేస్తున్న ఆ పరిచర్యని మనం అక్కడ చూస్తాం. ఎప్పుడైతే దూత లేపిందో ఏమైపోయినాయి? సంఖ్యలు. నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో ఆ దేవుని దూత నిన్ను దర్శించేటువంటి ఒక అనుభవము, నీ జీవితంలో దేవుడిచ్చేటువంటి ఒక మార్గదర్శకత్వము ఏం చేస్తుందంటే నీవు కట్టబడినటువంటి ప్రతి ఒక్క కట్ల నుంచి నిన్ను విడిపించగలుగుతుంది. కొన్నిసార్లు దాని కొరకు కొందరు ప్రార్థన చేయవచ్చు, కానీ కొన్నిసార్లు దేవుని చిత్తానుసారంగా నీకు నీవే దేవునికి అప్పగించుకుంటే, 5వ అధ్యాయంలో కూడా ఈ పరిస్థితి ఉంది పేతురుకి. కానీ అక్కడ ఏం లేదు, సంఘము లేదు. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 17-18 వచనాలు చదవండి. అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారికి. హల్లెలూయా. ఇక్కడ బయట నుంచి ప్రార్థనా సహాయం రాలా, కానీ తనతో కూడా ఇంకా కొందరు అపోస్తలులు ఉన్నారు. ఎంతమందిని ఆ చెరసాల్లో ఉంచారనేది లోక గారు రాయలేదు, కానీ కొందరు అపోస్తలులను తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేస్తే ఆ చెరసాలలోనే వాళ్ళు దేవుణ్ణి స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ చెరసాలలోనే దూతను పంపించి ఏం చేశాడు? ఇమీడియట్లీగా ఆ చెరసాల నుంచి విడిపించి, మీరు వెళ్ళి దేవాలయంలోనికి వెళ్ళి మిమ్మల్ని విడిపించిన ఈ జీవాన్ని గురించి సాక్ష్యము చెప్పండి. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క జీవితంలో నీవు ఎదుర్కొంటున్న ప్రతికూల సంబంధమైన పరిస్థితులు ఏవైనా ప్రభువు తన యొక్క దూతల పరిచర్యతో నీ కట్ల నుంచి నిన్ను విడిపించి ఆయనకు మహిమకరంగా నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. రెండవది, నీ యొక్క జీవిత ప్రయాణంలో నీకున్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఏవైనా ఆయన తన జీవాన్ని విడుదల చేసి ప్రతి నిర్జీవ స్థితి నుంచి దేవుడు విడుదల దయచేయటానికి తన దూతల పరిచర్యను దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆమేన్. ఇది క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా దేవుడు జరిగించినటువంటి పరిచర్య. ఇది ఆదిమ సంఘములో ప్రారంభ దినాల్లో దేవుని మహిమ కలిగిన దూతల పరిచర్య మనము చూస్తాం. ఈనాడు దేవుడు అనేక విధాలుగా ఆయన సన్నిధిలో నిలబడి ఎదురు చూస్తున్న ప్రజల కొరకు తన దూతల పరిచర్యను దేవుడిస్తున్నాడు. సువార్త వెళ్ళని వారికి ఈనాడు గల్ఫ్ కంట్రీస్లో చాలా ప్రాంతాల్లో దేవుడు తన దూత ప్రత్యక్షతనిచ్చి చాలా మందిని దేవుడు రక్షిస్తూ ఉన్నటువంటి విధానాలు ఈనాడు మనం చూస్తాం. అయితే మన విశ్వాస జీవితంలో దేవుని సన్నిధానం చెంత మనము ఆ విధంగా దేవుని కొరకు ఆయన మహిమ కొరకు అడుగులను వేయటానికి ప్రభు మనకిచ్చే ఈ దూతల పరిచర్య, దేవుడు మనకిచ్చిన రక్షణ అనే స్వాస్థ్యాన్ని మనం ఏమవ్వాలి? సంపూర్ణంగా అనుభవించాలంటే రక్షణ అన్ని ఏరియాస్లోనికి మన జీవితంలో ప్రవేశించాలి. కేవలము ఆత్మ సంబంధమైన రక్షణ ఒకటే కాదు, భౌతిక సంబంధంగా మన జీవితంలో దేవుడు
తన మహిమ కలిగిన భద్రతతో ఆయన మనల్ని కాపాడతాడు. ఎంతమంది నమ్ముతున్నారు అలాగూ? కొందరు వాణి లేని ఈ భూమి మీద ఏ ఇబ్బంది ఉన్నా పర్లేదు, పరలోకం వెళ్తా అనేవాళ్ళు సూపర్ విశ్వాసులు ఉంటారు కొందరు. నీవు అలా అనుకోవచ్చు, కానీ దేవుడు అలా అనుకోవట్లా. ఎందుకంటే నీవు ఈ భూమి మీద ప్రతికూల సంబంధమైన విధానాల్లో ఉంటే నిన్ను బట్టి ఆయన నామానికి మహిమ కలగదు. నీకుగా నీవు సంతోషించవచ్చు, కానీ నిన్ను బట్టి ఆయన నామము అవమాన పరచబడుతుంది. కనుక అలా ఉండాలనుకోవట్లా దేవుడు. ఒకవేళ నీవు ఆయన వాక్యానికి అవిధేయుడవై కొన్నిసార్లు నీవు అడుగులు వేసినా సరే దేవుడు నిన్ను కనికరించి నిన్ను ముందుకు నడిపించాలి అని అనుకుంటున్నాడు. మనకు తెలుసు దావీదు దేవుని హృదయానుసారుడైన మనుష్యుడే. కానీ సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయంలో ఆయన చేసినటువంటి ఒక పని ఏమైంది? ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుని యొక్క సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీల మీద రగులు కనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యోధా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞయించు. దేవుని సన్నిధానం చెంత ఆ విధంగా రాజుగారు ప్రజలను లెక్కించేటువంటి ఒక ఏర్పాటును చేశారు. ఆ లెక్కించే ఏర్పాటును చేసినందువల్ల బట్టి దేవుని సన్నిధి నుంచి ఆ శిక్ష వారికి వచ్చింది. ఎందుకంటే దేవుని సన్నిధిలో లెక్కించబడాలి అంటే ఆ లెక్కించబడేటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే తమను తాము దేవుని పాద సన్నిధానం చెంత పరిశుద్ధ పరుచుకోవాలి. దేవుని సన్నిధానం చెంత అలాగూ వారు పరిశుద్ధ పరుచుకొని దేవుని సన్నిధిలో లేని విధానాన్ని బట్టి ఏమయ్యారు? ఒక 70,000 మంది ఆ రోజున చనిపోయారు. ఎంతమంది? 70,000. అలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో నిలబడి దావీదు అంటాడు, 17వ వచనం చదువుదాం. దావీదు జనులు నాశనం చేసినటువంటి దూతను కనుగొని యెహోవాకు ఇలాగూ ప్రార్థన చేసిన, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేను, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. నిజంగా ఈయన పాపం చేశాడా? ఏమనుంది మనం చదువుకున్న మొదటి వచనంలో? ఇశ్రాయేలీయులు యెహోవా కోపము వాళ్ళ మీద రగులుకుంది. అంటే ఎందుకు కోపం వచ్చింది దేవుడికి? పాపం చేసిన వాళ్ళు ఇశ్రాయేలీయులు. వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఉన్న ఆ ప్రతికూల స్థితుల నుంచి వాళ్ళు తమను తాము సరిచేసుకోవటానికి దేవుడు దావీదుని ఏం చేశాడంటే జనసంఖ్య చేయమని చెప్పాడు. నిర్గమకాండములో దేవుడు చెప్పాడు, జనసంఖ్య చేసేటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఎవరికి వాళ్ళని వాళ్ళు శుద్ధీకరించుకుని దేవుని సన్నిధానం చెంత ఒక అర్పణ తీసుకుని వచ్చి దేవునికి అర్పించి వాళ్ళు ఆ లెక్కలోనికి రావాలి. 20 సంవత్సరాలకు పైబడిన ప్రతి వాడు ఆ విధంగా దేవుని సన్నిధిలో అర్పణను అర్పించి వాళ్ళు జనసంఖ్యలోనికి రావాలి. అలాంటి ఆ సిద్ధపాటుతో లేనటువంటి ప్రజలను బట్టి దేవుడు వాళ్ళని సరిచేయటానికి ఆ ఏర్పాటునిస్తే వారి జీవితాల్లో ఆ ప్రతికూల సంబంధమైన పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలో దావీదు అంటాడు, నేను మనుషుల చేతిలో పడే కంటే దేవుని చేతిలో పడటమే మేలు. దేవుని చేతిలో పడితే ఏమవుతుంది?
దేవుడు తన దూతను పంపి తాను మనకి విధించిన శిక్షను సైతము పశ్చాత్తాపడి ఆయన చేయకుండా మానుకుంటాడు. ఆమేన్. దావీదుకు తెలుసు తన జీవితంలో జరిగిన తప్పులను బట్టి తాను దేవుణ్ణి ఎలాగ వేడుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రజలను బట్టి కూడా దేవుని సన్నిధిలో నిలబడి వేడుకుంటున్నాడు. అప్పుడు దావీదు దేవుని దూతని కనుగొన్నాడు. దాన్ని 21వ అధ్యాయం చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే అక్కడ చాలా స్పష్టంగా మనము చూడగలుగుతాం. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యలో నిలుస్తూ వరదీసిన కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత అతనికి కనపడెను. దావీదు పెద్దలు కూడా పెద్ద గోనె పట్టాలు కప్పుకొని సాష్టాంగపడ్డారు. నీ జీవితంలో నీవు ఎదుర్కొనేటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో, నీ మార్గంలో నీకు ఎదురయ్యేటువంటి అభ్యంతరకరమైన పరిస్థితుల్లో ప్రభు సన్నిధానం చెంద ఈ లోక సంబంధమైన అధికారము నీ మార్గం ఎదుట నిలబడినప్పుడు ప్రభు సన్నిధానం చెంత నీవు నిలిచి ఆయనకు మహిమకరంగా నీవు ఆయన సన్నిధిలో అడుగులను వేయాలి. నేను చెప్తా ఉన్నా, కోవిడ్లో మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, ఢిల్లీలో ఉంటారు. ఆ రాత్రి భయంకరమైనటువంటి ప్రతికూల స్థితుల్లో ఉన్నారు. కొన్ని దినాల నుంచి ప్రార్థిస్తున్నాం. లిటరల్గా ఆయన గదిలో ఆయన ఒక మరణ దూతని చూశాను. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏమాత్రం అధైర్యపడల. దేహంలో ఆరోగ్యం లేదు, ఇంకా తన ఎదుట ఆ మరణ దూత కనపడతా ఉంది. అయినా సరే ఒక్కసారి కళ్ళు మూసుకి ప్రభు సన్నిధిలో ఒక 1 minute ప్రేయర్ చేశాడు. దేవుడు జ్ఞాపకం చేశాడు. ఏమనంటే ఆయన కొరకు దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుడు ఆయన జీవితం ద్వారా చేయడానికి ఉద్దేశించిన కార్యాలు ఎప్పుడైతే జ్ఞాపకం చేయగానే ఇమీడియట్లీగా కళ్ళు తెరిసి ఆ దూతతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఎదుగో, నీవు నా మీద అధికారం చేయడానికి నీకు అధికారం లేదు. నా ప్రభు పక్షంగా నేను ఈ కార్యాలను చేయవలసి ఉంది. ఆ పని చేసే వరకు ఓ మరణమా, నీవు నా మీద అధికారము చేయి. ఆయన అంటారు, ఏం జరిగిందో నాకు తెలియదు, ప్రభు నన్ను అయితే రక్షించాడు. అదే సమయంలో తెల్లారి నేను విన్నాను వార్త, మా ఇంటి ఎదురే ఉంది ఒక 1500-2000 కోట్ల ఆస్తిపరుడు. అదే సమయంలో ఆయన కోవిడ్లో వెళ్ళిపోయాడు. ఒకవేళ ఆ దూత ఆయన్ని తీసుకెళ్ళిపోయిందేమో నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం దేవుడు రక్షించాడు. హల్లెలూయా. మన యొక్క జీవితాల్లో కొన్నిసార్లు మన మార్గాలలో ఈ భౌతిక సంబంధమైన అధికారం మన ఎదుట నిలబడినప్పుడు దావీదు వలె దేవుని సన్నిధిలో 70,000 మందిని సంహరిస్తున్నటువంటి ఆ దూత ఎదుట నిలబడి దూతను కనుగొని వరదీసి కత్తి చేతపట్టుకుని యెరూషలేము వైపుకు తిరిగి ఉన్న ఆ దూత ఎదుట నిలబడి దేవుని సన్నిధానం చెంత వేడుకున్నాడు. నిశ్చయంగా దేవుడు ఏం చేశాడు? ఇంకా అది చాలని అక్కడి నుంచి ఆ దూతని దేవుడు పంపించి వేశాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క జీవితంలో నీవు ఆయనకు మహిమకరంగా ఈ భూమి మీద జీవించడానికి నీవు నిలబడితే ఈ లోకంలో ఉన్న ఏ బలహీనత, ఏ ప్రతికూల స్థితి, ఏ మరణం యొక్క బలము కలిగిన అధికారము నిన్నేమి చేయలేదు. దేవుడు తన దూతల పరిచర్యను నీకు
ఇచ్చి నడిపించగలిగిన దేవుడు. మూడవది, నీ యొక్క విశ్వాస జీవితంలో నీ ఒక జయ జీవితం చేయటానికి దేవుడు నీ కొరకు ఉద్దేశం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య ఆయన సమస్తాన్ని జయించిన జయవీరుడు. లోకములో మీకు తప్పక శ్రమ కలుగుద్ది, అయినా మీరు ధైర్యము తెచ్చుకోనండి, నేను లోకాన్ని జయించి ఉన్నానని యోహాను సువార్త 16:33లో యేసయ్య చాలా స్పష్టంగా చెప్పారు. నేను జయించి ఉన్నాను అని అంటంలో ఆయన ఉద్దేశం ఏంటి? మీరు నా యందు విశ్వాసం నుంచి నిలబడితే నిశ్చయంగా మిమ్ములను కూడా ఒక జయ జీవితంతో నడిపిస్తాను అని ఆయన మనకు అభయం ఇస్తున్నాడు. యెహోషువతో దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలవనే. జయ జీవితం జీవించేటువంటి ఒక ఉన్నతమైన మాదిరి యెహోషువ. అయితే ఆ జయ జీవితాన్ని యెహోషువ చేయటానికి యెహోషువ జీవితంలో ఉన్న ఒక అద్భుతకరమైనటువంటి ప్రత్యక్షత ఏంటో తెలుసా? యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనంలో ఆ మాటని మనం చూడగలుగుతాం. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగగా అతడు, కాదు, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉన్నానని. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఒక జయ జీవితాన్ని జీవించడానికి మనం ఎట్లాంటి జీవితం చేసినా కానీ దేవుడు జయమిస్తాడు అని మనం అనుకోవద్దు. చాలాసార్లు అంటూ ఉంటారు, వీళ్ళు అనాల్సినవి అనేసి పంపు దగ్గర పాటడాలినంతసేపు పాటడి యెహోవా ఈరే అని, మన వల్ల కానప్పుడు, మన చేత కానప్పుడు దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు దాకానేమో మనం చూసుకున్నాం, మన ఇష్టానుసారంగా మాట్లాడాం, ఇక మనం జాత కావట్లేదని. ఇప్పుడు కూడా నాయకులు కూడా అట్లా తయారయ్యారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళు చేయాల్సిన పరిమాణాల పనులన్నీ చేసేసి దేవుడు చూసుకుంటాడు. దేవుడు అందరినీ, ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళ్ళని చూసుకుంటున్నాడు. కానీ ఆయన ఎవరి పక్షంగా ఉంటాడు? ఎవరికి జయమిస్తాడు? దేవుని సేనాధిపతిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారికి దేవుడు జయమిస్తాడు. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనం దానిని స్పష్టంగా ఎరిగి మన విశ్వాస జీవితంలో మనం అడుగులు వేయాలి. యెహోషువకి దేవుడిచ్చిన మొట్టమొదటి హెచ్చరిక అప్పుడే. పాపం నేను అనుకుంటాను 12వ వచనంలో మన్నా ఆగిపోయింది. ఏమైపోయింది? 40 సంవత్సరాల నుంచి ఏ ఆలోచన లేకుండా ఏ రోజుకు ఆ రోజు కావలసినటువంటిది ఎవ్రీడే సమకూడతా ఉంది. 12వ వచనంలో ఉంటుంది ఆ మాట. పాపం ఈయన రేపటి నుంచి ఈ ప్రజలందరినీ ఎట్లా పోషించాలరా ప్రభువా, వీళ్ళకి ఏ విధంగా వీళ్ళ ఆహారం సమకూర్చుకోవడానికి వీళ్ళని సిద్ధపరచాలరా అని ఆయన ధ్యానిస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో ఆలోచిస్తూ ఉంటే, దేవుడు తన ఎదుట ఒక దూతని ప్రత్యక్షపరిచాడు. ఆ దూత ప్రత్యక్షతను చూసి ఈయన అనుకుంటున్నాడు, నీవు మా పక్షంగా ఉన్నావా లేకపోతే మా విరోధుల పక్షంగా ఉన్నావా? ఎందుకు వచ్చావనంటే, నేను మీ పక్షంగాను లేను, మీ విరోధుల పక్షంగా లేను, నేను దేవుని పక్షంగా ఉన్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనం గుర్తెరగాలి. ఈ లోకంలో అనేక రకాలైన తంత్రాల చేత మనుషులు జయం పొందొచ్చు. మనుషులు తంత్రాల చేత పొందే జయము తాత్కాలికము, దేవుడిచ్చే విజయము శాశ్వతము. హల్లెలూయా.
మనకు తెలుసు దేవుడు తన కృపనిచ్చి యెహోషువను ఆ విధంగా ఒక జయ జీవితంతో ముందుకు నడిపించాడు. దేవుడిచ్చే విజయం ఎట్లా ఉంటుందంటే ఇక మరెన్నటికీ మన జీవితంలో అలాంటి ప్రతికూల స్థితిని మనము చూడం. అది ఆరోగ్య విషయంలోనైనా, ఆర్థిక విషయంలోనైనా, ఆధ్యాత్మిక ప్రయాణంలోనైనా, కుటుంబ జీవితంలోనైనా, ఈ భూమి మీద దేవుడిచ్చే జయం ఎలాంటిదంటే మన జీవితాల్లో మరెన్నటికీ మనం అలాంటి ప్రతికూల స్థితుల్లోనికి వెళ్ళనటువంటిది. అందుకు మనకేం కావాలంటే దేవుడు తన దూతను పంపించి ఆయన మన పక్షంగా పనిచేయడానికి, మన పక్షంగా ఉండాలంటే ఏమవ్వాలి? మనము ఆయన వారం అవ్వాలి. మన శత్రువు ఆయన వాడైతే ఏమవుతాడు? ఆ శత్రువే జయం పొందుతాడు. మనం ఆయన వారం అయితే మనము జయము పొందుతాం. ఇది దేవుడు తన దూతల పరిచర్య నుంచి నడిపించేటువంటి విధానం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో లేచి నిలబడి దేవుడు మనకి అలాంటి దూతల పరిచర్యను ఇచ్చాడని మన విశ్వాస జీవితంలో మనము ఎంతవరకు మనము నమ్ముతున్నాం? ఒంటరిగా బయలుదేరినటువంటి ఆ యొక్క అబ్రహాము దేవుడు దూతల పరిచర్యను పొందాడు. తాను తన భార్య మాత్రమే ఉన్నారు. అబీమెలెకు రాజు తన భార్యను తీసుకుని పోయాడు. దేవుని సన్నిధిలో నిలబడి ఒంటరిగా దేవుని సన్నిధిలో పోరాడుతా ఉన్నాడు. దేవుడు ఆ రాత్రి ఆ అబీమెలెకు రాజుకు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడి దేవుడు అద్భుతంగా విడిపించాడు. ఇస్సాకు తన జీవితంలో ఆ కరువుకరమైన పరిస్థితుల మధ్యలో తాను అడుగులు వేస్తున్నప్పుడు దేవుడు మరలా తన ప్రత్యక్షతనిచ్చి నీవెక్కడే నిలిచి ఉండు, నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. యాకోబు మోసం చేసి తన అన్న ఆశీర్వాదాన్ని తీసుకుని వెళ్తా ఉంటే ఆ బేతేలులో ఎక్కుతూ దిగుచూ ఉన్నటువంటి ఆ దూతల సైన్యాన్ని ఆయన చూచాడు. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క విశ్వాస జీవితంలో నిన్ను ఆయనకు మహిమకరంగా నడిపించడానికి ఇదిగో నా దూతను నేను నీకు ముందుగా పంపుతున్నాను, అతడు నీ మార్గాన్ని సరళము చేయునని ఈ నెలలో దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం. నీ ఆత్మీయ జీవిత ప్రయాణంలో ఈ లోకంలో నీవు జీవించినంత కాలం ఆయన నిన్ను ఆయన మహిమ కలిగిన రాజ్యానికి పిలిచే పర్యంతము నీకంటే ఆ దూతల పరిచర్య. ఆనాడు మోషే ఈ భూమిని విడిచిపెట్టినప్పుడు మోషే శవం మీద అధికారం చేయడానికి కూడా ఈ లోక సంబంధమైన అధికారం ప్రయత్నం చేసింది. అప్పుడు కూడా దేవుడు దానికి అధికారం ఇవ్వలేదు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భూమి మీద దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ రక్షణ ఆయనకు మహిమకరంగా నీ జీవిత కాలం అంతా నీవు కొనసాగించడానికి, ఈ లోకాన్ని విడిచి ఆయన మహిమ కలిగిన రాజ్యంలో నీవు ప్రవేశించు పర్యంతము నిన్ను భద్రపరచడానికి, నీ అవసరతలు, నీ అక్కర్లో, నీ భక్తికి, నీ జీవమునకు కావలసిన వాటన్నిటినీ ఆయన అనుగ్రహించడానికి ఆయన శక్తి కలిగిన దేవుడని నీ హృదయంలో ఒక సంపూర్ణమైన ఆత్మ నిశ్చయతతో ఈ స్థలము నుంచి వెళ్ళు. ఇది మొదలుకొని ఆనాడు ఏలియాని పోషించిన దేవుడు నీ యొక్క జీవిత మార్గంలో ఆయన గొప్ప కార్యాలను జరిగించడానికి, ఆ భయంకరమైనటువంటి ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య
ఎదుర్కొంటున్న ప్రతికూల సంబంధమైన పరిస్థితులలో అద్భుతంగా ఆయన కలిగి ఉన్నటువంటి ఆ కొంచెము నూనెను అనేక రెట్లుగా పెరుగజేసి దేవుడు దానిని ఆశీర్వదించి ఆయనకు మహిమకరంగా ఆ సమృద్ధిని ఇచ్చిన దేవుడు నీ జీవితంలో, నీ ఆత్మీయ ప్రయాణంలో నిన్ను ఆయనకు మహిమకరంగా నడిపించడానికి, నీ జీవితంలో ఉన్న ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో నీవు నశించిపోకుండా నిన్ను సజీవునిగా కాపాడటానికి, నీ జీవితంలో నీకు ఇచ్చిన ఆయుష్కాల దినాలన్నిట ఒక జయ జీవితంతో నీవు నడవటానికి దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. అందుకే ఈ భూమి మీద ఆయన తన ప్రజలను ప్రేరేపించే దేవుడుగా ఉన్నాడు. ఆయన తన చిత్తానుసారంగా నీ పక్షంగా పనిచేయటానికి తన దూతలకు ఆజ్ఞాపించే దేవుడుగా ఉన్నాడు. నీవు అది గుర్తిరిగి ఒక ఆత్మాభిషేకంతో, ఒక ఆత్మ బలంతో, ఆయన స్వరూప దర్శనంతో, ఆయన ముఖ దర్శనం చేస్తూ, ఆయన దూతల పరిచర్యను అనుభవిస్తూ ఈ భూమి మీద నీవు అడుగులు వేయి. పరిశుద్ధ ఆత్మదేవుడు అలాగూ నిన్ను నడిపించటానికి, ఆయనకు మహిమకరంగా నిన్ను నిలబెట్టడానికి, ఆ ఉన్నతమైన మహిమలో నిన్ను చేర్చుకోవడానికి యేసయ్య నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. కనుక ప్రభు సన్నిధానం చెంత దేవుడిచ్చిన ఆ దూతల పరిచర్యని నీ జీవితంలో, నీ ఆరోగ్యంలో, నీ ఆర్థికంలో, నీ దైనందిన జీవిత ప్రయాణంలో దేవుడు అనుక్షణము ఇచ్చి తన మహిమ కలిగిన భద్రతతో ఈ లోకంలో అనేకులకు నీ జీవితాన్ని ఒక మహిమకరమైన సాక్ష్యంగా నిలబెట్టును గాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, మీకు వందనాలు. మీరు ఇచ్చిన మరొక శుభప్రదమైన సమయాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరే దర్శించి నీవు అనుగ్రహించిన ఈ రక్షణ భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు సంబంధించిందని, గతకాలపు జీవితపు అతిక్రమాల నుంచి విడిపించడానికి, వర్తమాన కాలంలో నీకు మహిమకరంగా జై జీవితం చేయటానికి, భవిష్యత్ కాలంలో నీ రాజ్యాన్ని చేరు వరకు నీకు మహిమకరంగా భద్రపరిచి నీవు నడిపించటానికి నీ బిడ్డల కొరకు నీవు ఎదురు చూస్తున్న దేవుడవు గనుక అట్టి మహిమకరమైన ప్రయాణాన్ని నీ బిడ్డలు చేయటానికి నీవే నీ దూతను నీ బిడ్డలకు ముందుగా పంపుతూ నీ బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి లోయలు పొర్చబడును గాక రాయన, ప్రతి ఒక్క మెట్ట చదును చేయబడును గాక తండ్రి. సమభూమిలో సమాధానకరంగా నీ ఆత్మశక్తితో బిడ్డలు నడుచుదురు గాక నాయన. నీవే నీ కృపనిచ్చి బలపరించి నడిపించమని. మీరు అక్కడ ఆలస్యమైతే మా ఎందుకున్నటువంటి 6 దినాలు నీ ఆత్మ కార్యాలతో మేము ముందుకు నడుస్తూ మరలా పునరుద్ధాన దినంలో నీ సన్నిధిలో నీకు మహిమకరంగా నడిచే కృపమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో ఈ మనవులు ప్రార్థించి పొంది నామం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసం ఇలా భూమి మీద ఆయన ఉన్నతమైన పిలుపు వైపుకి అడుగులు వేస్తున్న వారికి, కూడిన మనకును మన కుటుంబాలకు ఈ పరిచర్యకు ప్రభురాత్ర పర్యంతము తోడయుండి ఆయన మహిమ కార్యాలను మన జీవితంలో జరిగించి ఆయనకు మహిమకరంగా మనల్ని నిలబెట్టును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, శిలువ రక్తమే ఇచ్చి, యేసుక్రీస్తు వారి నామమునకే పరిపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము, యేసుక్రీస్తు వారి నామమునకే పరిపూర్ణమైన విజయమును మనకు ఆశీర్వాదము కలుగును గాక.